హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సలార్ మూవీలోనే ఫ్రెండ్షిప్ సాంగ్ మీద చేశాను. ఇందులో కలర్ గ్రేడింగ్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చేసిన అది 3Dలో చేసిన. ఇది బాగుంటుంది నేను అనుకుంటున్నా. చూడండి ప్లీజ్. లైక్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది. మెయిన్ నాకు ఇందులో స్పెషల్గా ఎఫెక్ట్ కానీ ఇవన్నీ నచ్చలేదు. నాకు మెయిన్ నచ్చింది కలర్ గ్రేడింగ్ బాగా సెట్ అయింది. అది దానికి సలార్ మూవీ స్టైల్లోనే ఉంటుంది, చాలా బాగా సింక్ అవుతుంది. అందుకోసమే చేసిన అది. ఓకే, మీరు చూడండి, నచ్చితే చాలా హ్యాపీ. ఒక లైక్ చేసేయండి, కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వండి. ఒక లైక్ మాత్రం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఓకే, మీరైతే వీడియో అయితే లాస్ట్లోకి అయితే చూడండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఇదే టైం వీడియోలో నిన్న ఈవినింగ్ వీడియోలోనే ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్పాను. మార్నింగ్ కూడా చెప్పాను, రెగ్యులర్గా చెప్తున్నాను. అర్థం చేసుకోండి, ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అది ఇంకోటి ఏంటంటే నిన్న యూజ్ చేసిన ఫాంటే ఈరోజు కూడా యూజ్ చేసిన. మీరు ఇంపోర్ట్ చేసి ఉంటే చాలా హ్యాపీ. అదే ఫాంట్ యూజ్ చేయండి, మళ్ళీ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను, అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. కలర్ గ్రేడింగ్ కూడా ఉంటుంది. అది మొత్తం చెప్తాను మీకు. మధ్యలో అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మొత్తం తెలుసుకొని ఈజీ అండ్ సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఫాంట్ ఇంపోర్ట్ చేసిన తర్వాతనే ఇంపోర్ట్ చేయండి. ఓకే, ఆ ఫాంట్ అయితే చాలా బాగుంటుంది. నిన్న యూజ్ చేసిన ఫాంట్ మళ్ళీ యూజ్ చేసిన, బాగా నచ్చింది నాకు. అంటే ఈ ఫాంట్ కంటే వేరే ఫాంట్ సెట్ కాదేమో అని అనిపించింది. ఒకవేళ మీరు వేరేది పెట్టుకుంటే చాలా హ్యాపీ, మీరు ట్రై చేసుకోవచ్చు వేరేది. ఓకేనా. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే లిరిక్స్ అయితే రాసుకున్నాను నేను. ఓకే, ఇందులో లిరిక్ యానిమేషన్ చెప్తాను, కలర్ గ్రేడింగ్ కూడా చెప్తాను, ఎఫెక్ట్ కూడా చెప్తాను. చాలా సింపుల్ ఉంటుంది. నేను మ్యాక్సిమం 20-25 హాఫ్ అన్ అవర్ అయితే అయింది నాకు ఎడిటింగ్ చేయడానికి. కలర్ గ్రేడింగ్ బీట్ మార్క్ అని పెట్టడానికి మీకు అంత టైం ఉండదు, ఓన్లీ 2 minutes ఎక్కువైంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సాంగ్ రిమూవ్ చేసేయండి. లిరికల్ మాత్రమే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ లేట్ చేసేయండి. కాపీ లేట్ పైన +, కాపీ లేట్ చేసి డిలీట్ చేసేయండి. కింద +, మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే 1 by 1 బీట్ మార్క్ చూసి మీ ఫ్రెండ్ ఫొటోస్ అయితే ట్రై చేయండి. ఎక్కువ ఫొటోస్ ఉన్నా నో ప్రాబ్లం. మీ ఫ్రెండ్స్లో ఎక్కువ మంది ఉన్నా కూడా ప్రతి ఒక్క ఫొటోస్ని అటాచ్మెంట్ అయితే చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇద్దరే ఫ్రెండ్స్ చాలామందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, నాకైతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు మ్యాక్సిమం అందరి ఫోటో పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్ ఫోటో పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, మీ ఇద్దరి ఫొటోస్ ఉంటే ఇంకా చాలా హ్యాపీ. ఓకే, నేను ఎగ్జాంపుల్లో కొన్ని ఫొటోస్ అయితే మిక్సింగ్ ఫొటోస్ యూజ్ చేస్తున్నాను. ఇలా కావాలంటే అలా పెడుతున్నాను. మీరు మాత్రం ఫస్ట్ ఒక ఫోటో అది పెడితే ఇంకో ఫోటో అయితే, అంటే ఫస్ట్ ఫోటో మీది పెడితే సెకండ్ ఫోటో ఫ్రెండ్ ఫోటో పెట్టండి, థర్డ్ ఫోటో మళ్ళీ మీది పెట్టి ఫోర్త్ ఫోటో మీ ఫ్రెండ్ పెట్టండి. రెగ్యులర్గా మీదే ఫోటో పెట్టకండి, అలా పెట్టకండి. ఒకటి అదైతే ఇంకోటి ఇది. ఓకేనా. ఇక్కడైతే చూడండి కొన్ని ఫొటోస్ అయితే పెట్టేసాను. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వచ్చేద్దాం. ఈ పైన +, సెలెక్ట్ చేసి పేస్ట్ 19 లేయర్స్ ఉంటుంది. ఇంతకుముందు మనం డిలీట్ చేసిన కాపీ లేయర్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి పేస్ట్ చేద్దాం. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ వస్తే, అంటే మొత్తం హోమ్ స్క్రీన్ బ్యాక్ వచ్చి ఇక్కడ మీరు చేస్తే ఆ లిరిక్స్ అనేది, ఆ పేస్ట్ స్టైల్ అనేది రాదు. మళ్ళీ ఇంకోసారి ఇంపోర్ట్ చేసుకోండి లిరిక్స్ అనేది. కాబట్టి చెప్తున్నాను, మీరు మొత్తం అలర్ట్ మోషన్లో ఉండి చేస్తే ఉంటుంది, మళ్ళీ ఎక్కడ కనిపిస్తవద్దు. ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. ఒకవేళ మీ డ్రెస్ అనేది వైట్ కలర్లో ఉంటే బ్లాక్ కలర్ అనేది టెక్స్ట్ అయితే కనిపించదు. బ్లాక్ కలర్ టెక్స్ట్ కనిపించాలంటే కొంచెం కిందికి తీసుకొచ్చిన బ్లాక్ కలర్ డ్రెస్ మీద వైట్ కలర్ పెట్టండి, వైట్ కలర్ డ్రెస్ మీద బ్లాక్ కలర్ పెడితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్ అయితే పెడుతున్నాను. సెకండ్ లిరిక్స్ అయితే నేను ఏదైనా పెట్టుకుంటారు. ఓకే, డబల్ లిరిక్స్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, డబల్ కలర్ పెట్టాలంటే డ్యూయల్ కలర్ ఉంటుంది ఇక్కడ. ఇలాగైతే పెట్టుకోవచ్చు మీకు నచ్చిన. అంటే కొంచెం పైన షాడో లాగా బ్లాక్ కలర్ పెడుతున్నాను. సేమ్ దీన్ని లిరిక్స్ కూడా డబల్ కలర్ పెట్టి పైన వైట్ కలర్, ఈ కింద కొంచెం షాడో లాగా బ్లాక్ కలర్ పెడదాం. ఇలా ఇప్పుడు చూడండి, ఇలా బాగా వచ్చింది. లిరికల్ యాడ్ చేసిన తర్వాత ఇంకా సూపర్గా ఉంటుంది, చెప్తాను మీకు. ఫస్ట్ లిరిక్స్ సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో వచ్చి
దీనైతే లెఫ్ట్ సైడ్ అయితే కనిపించకుండా పెట్టి మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేద్దాం ఇలా. మళ్ళీ ఎండింగ్లో వచ్చి ఇంకో కర్వ్ ఇంకో ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి కొంచెం స్క్రోల్ చేయండి, ఎక్కువ ఏమొద్దు. ఓకే, ఇలాగైతే ఫాస్ట్గా వచ్చింది. దీన్నే కాపీ చేసి ఈ లిరికల్ది సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన హ్యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే రెండు సేమ్ వస్తుంది. కొంచెం కిందికి తీసుకొచ్చి మళ్ళీ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇది ఇక్కడ ఉంటుంది కదా, ఈ లిరికల్ని మనమైతే ఈ సైడ్ అయితే పెట్టుకుందాం. ఒక్క నిమిషం, ఈ సైడ్ అయితే పెట్టుకుందాం. మధ్యలో వచ్చి కరువు యాడ్ చేద్దాం. ఎండింగ్లో వచ్చి దీనైతే రెండు సేమ్ పోతుంది కాబట్టి ఆ సైడ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తాను. ఓకే, చూడండి చాలా బాగా వచ్చింది. దీనికి మోషన్ బ్లర్ యాడ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క లిరికల్ని మోషన్ బ్లర్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు 2 లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 లిరిక్స్ వేస్తే మిగతాదన్నీ అయిపోయింది దని అనుకుందాం మనం. ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి, అంటే ఫస్ట్ లిరిక్ని కాపీ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర ఇంకో లిరిక్స్ ఉంటుంది, దాన్ని పేస్ట్ చేయండి. ఇలా కింది దాన్ని మాత్రమే పేస్ట్ చేసుకుండా వచ్చేసేయండి. కింది దాన్ని ఇక్కడ ఓకే, టోటల్ కింది దాన్ని సేమ్ మళ్ళీ దీనిపైన ప్లస్ కానీ కాపీ లేదు. ఇప్పుడు ఇంకో లిరిక్స్ ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ చేయండి. ఇలా ఒకటి పైన ఒకటి కింద, ఇలా చాలా ఈజీగా అయితే ఉంటుంది. పెద్ద ఇబ్బంది అయితే ఏం పడదు మీకు. ఓకే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లిరికల్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ సెకండ్ ఉంటుంది. మనం ఎండింగ్ షేక్ ఎఫెక్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎండింగ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి లాస్ట్లో వద్దాం. లాస్ట్లో ఏం చేస్తారంటే లాస్ట్లో 4 ఫొటోస్కి యాడ్ చేయండి. గుర్తుపెట్టుకొని 1 2 3 4 లాస్ట్ 4 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. మిగతా ఫొటోస్కి ఏమి యాడ్ చేయకండి, ఓన్లీ 4 ఫొటోస్. ఓకే, గుర్తుపెట్టుకోండి 4 ఫొటోస్. కలర్ గ్రేడింగ్ అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే పైన సెట్టింగ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ కలర్ని బ్లాక్ కలర్గా కన్వర్ట్ చేసుకోండి. షాడో చాలా బాగుంటుంది. 100% బ్లాక్ కలర్ మాత్రమే పెట్టాలి, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వద్దాం. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు 2 ఎఫెక్ట్ ఉంటుంది 2 ఫొటోస్కి. ఒకటైతే సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయిపోతుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేయండి. సేమ్ ఇదే ఎఫెక్ట్ ఇంకో గ్యాప్ ఇచ్చిన దాన్ని షేక్ ఎఫెక్ట్ ఇంకోటి ఇచ్చాను కదా, అదే ట్రై చేసి సెట్ అయిపోతుంది. మీ ఎడిటింగ్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇందులో అయితే చాలా సూపర్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది, మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, మూవీ స్టైల్లోనే ఉంటుంది, మ్యాచింగ్ ఉంటుంది. ఇంతే. ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.